దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 10వ అధ్యాయం 6వ వచనం. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. చూడండి, క్రీస్తును ధరించుకొని ఆయన ప్రజలుగా ఉన్నటువంటి వారందరినీ దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తారు. ఈ రోజున క్రీస్తును కలిగి ఉండి నీ జీవితంలో ఎలాంటి లోటును, ఎలాంటి సమస్యను, ఎలాంటి వేదనను కలిగి ఉన్నప్పటికీ చింతించకు. నీవు గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నావు కనుక నీ ప్రతి అవసరతను దేవుడు ఎంతో గొప్పగా తీరుస్తారు. నీతిమంతులను ఆయన చూడకపోరు. నీతిమంతుల గురించి దేవుడు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉన్నతముగా ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క జీవితంలో మీరు అనుకున్న కార్యము జరగటం లేదని నీతిని విడిచి లోకాన్ని ఆశ్రయించవద్దు. కానీ మరణం వరకు నమ్మకముగా ఉండండి. దేవుని యందు నీతిమంతునిగా జీవించి వారిని దేవుడు ఎంతో గొప్ప సాక్షులుగా నిలబెడతారు. మీరు నీతిగా జీవించటం ద్వారా మరి మీ యొక్క సాక్ష్యము అనేక మందికి దీవెనకరంగా ఉంటుంది, అనేక మందికి రక్షించేదిగా ఉంటుంది. నోవాహు నీతిపరుడు గనుక అతని యొక్క నీతి తన ఇంటి వారిని తనను రక్షించడమే కాదు, కానీ ఈ యొక్క భూ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవునికి ఆయన ఎంతో మార్గదర్శకంగా ఉండి నోవాహు యొక్క సాక్ష్యము ఎంత గొప్పది. అట్టి సాక్ష్యము నేను నా కుటుంబం కలిగి ఉండాలని ఎంత గొప్పగా మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న ధ్యానిస్తున్న వారందరము కూడా ఆ నోవాహు జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. కనుక నీతిగా బ్రతికితే నాకు ఏమొస్తుంది, నీతిగా జీవించటం ద్వారా ఈ లోకంలో నేను ఇంకా నష్టపోతున్నాను, నాకేదీ దొరకటం లేదని చింతించేవారిగా ఉన్నవారు ఎందరో ఉన్నారు. కానీ నీవు నీతిగా బ్రతుకుట ద్వారా ఈ లోకంలో కొన్ని కష్టాలు, సమస్యలు, అవమానాలు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు రావచ్చు. కానీ నీవు కలిగి ఉన్న నీతి నిన్ను రక్షించడమే కాదు, కానీ ఎంతోమందిని నీవు రక్షించే వానిగా ఉండగలుగుతావు. కనుక నీతిమంతునికి దేవుడు తప్పకుండా తోడై ఉంటారు. నీతిమంతుని తల మీదకి దేవుడు ఆశీర్వాదములను విడుదల చేస్తారు. నీతిమంతులను ఆయన ప్రతి ఒక్క శ్రమ నుండి గొప్పగా రక్షిస్తారు. కనుక మీరు గొప్పగా నీతిమంతులుగా జీవించాలని దేవుని ఉద్దేశమైంది. మరి నీతి అంటే ఏంటి అంటే దేవుణ్ణి నమ్మడమే నీతి. కనుక ఆయనని మీరు ఏ రీతిగా నమ్ముతున్నారు? అబ్రహాము వలె మీరు నమ్మినప్పుడు ఎంతో గొప్పగా అబ్రహాముకి తోడై ఉన్న దేవుడు మీకును తోడై ఉండి నడిపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, రక్షించండి, కాపాడండి. వారి కుటుంబంలో ఉన్న అలజడులు తొలగించండి. అంధకార విరోధ చీకటి శక్తుల ప్రభావాలు వారిలోంచి, వారి గృహాల్లోంచి తొలగించండి. వారికి, వారి ఇంటి వారికి తోడై ఉండండి. వారు దాన్ని నాయన ఎటువంటి విషయంలో కృంగిపోతున్నారో ఆ కృంగిన స్థితిలో నుంచి వారిని లేవనెత్తివాడు నీవేని వారు గుర్తెరగడానికి సహాయం చేయండి. అయ్యా, మీరు పొందిన దెబ్బలతో వారి రోగములు ముట్టి స్వస్థపరచండి. అయ్యా, కనికరపడి కృప చూపించి దినమంతా వారికి తోడయుండి కాపాడమని, వారి పిల్లల్ని గొప్పగా పోషించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.